గోదావరికని సింగరేణి స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగరాజ్ ఠాకూర్ అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మంగళవారం స్టేడియం ఆధునీకరణకు సంబంధించిన నిపుణులతో చర్చించారు. సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదాని కంటే పెంచాలని, స్టేడియంలో 800 మీటర్ల సింథటిక్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్ను తీర్చిదిద్దేలా అర్జీవన్ సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. స్టేడియం పక్కన ఉన్న సీఆర్ క్లబ్ స్థలాన్ని కలుపుకుంటూ సీఆర్ ప్రహరీగూడ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చాలని జీఎంకు సూచించారు. ఈ సందర్భంగా అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎనర్జీ మంత్రి బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గోదావరికని వచ్చిన సందర్భంలో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను ఆధునీకరించాలని చెప్పడం జరిగిందని, రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ఈ నెల 18న జరిగిన జాబ్ మేళకు వచ్చిన సింగరేణి సీఎండీ బలరాం 2 కోట్ల రూపాయలను కూడా ప్రకటించడం జరిగిందని, త్వరలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అందరికీ నమస్తే. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ వారు గోదావరికని వచ్చినప్పుడు ఈ గోదావరికనిలో ఇక్కడ ఉన్న జవహర్ నగర్లో ఉన్న స్టేడియంని ఆధునీకరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగరాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో 18వ తారీఖు నాడు ఆదివారం నాడు జాబ్ మేళా జరిగిన సందర్భంలో గౌరవ చైర్మన్ గారు 2 కోట్లు ఈ యొక్క స్టేడియంని ఆధునీకరించడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి దానికి సంబంధించిన నిపుణులను, స్టేడియంలో నిర్మాణించే వాళ్ళని, ఆధునీకరించే నిపుణులను పిలుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి తనిఖీ చేయడం జరిగింది. దీనిని అత్యున్నత ప్రమాణాలతో మన ఒక రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్టేడియంలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దడానికి రకరకాల ప్రణాళికలు దీన్ని ఇవాళ ఆలోచించడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ ముందుకు పోతాం.